ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, యేసు ప్రభువు వారి ఘనమైన నామం మీకు ఎంతో వందనాలు చెల్లిస్తుంటున్నాము. ఈ సాయంకాల వేళ మేము ఈ రీతిగా చేరి సంఘ ప్రార్థన కొరకై సమకూర్చినందుకై స్తోత్రాలు. ఈ భాగాన్ని దీవించండి. కూడి వచ్చిన వారిని ఆశీర్వదించము. ఇంకెవరైతే రావాల్సిందో వారిని కూడా క్షేమంగా నడిపించి మహిమ పొందము. ఈ సందర్భాన్ని ఎంతో ఆశీర్వాదకరంగా ఉంచమని, ప్రార్థించే సమయం కూడా దీవెనకరంగా చేసి మహిమ పొందమని కోరుతుంటున్నాం. ఈ రీతిగా సార్వత్రికంగా ఎక్కడైతే కూడి మీ నామాన్ని మహిమపరుస్తుంటున్నారో ఆ స్థలాల్లో కూడిన వారందరినీ కూడా మీరు దీవించండి. ఈ రీతిగా మరి ఆయా బలహీనతల వలన రాలేక వెనుకబడుతున్న వారిని కూడా కనికరించి వారికి కూడా మంచి తరుణం మీరు అనుగ్రహిస్తారండి. ఈ సంవత్సరంలో ప్రభువా, మీరు మాకు అనుగ్రహిస్తూ వచ్చిన ఈ ఆఖరి మాసం అంతటిని బట్టి వందనాలు. గత ఆదివారం నాడు ప్రభువా, మీ దాసులైన వారిని ప్రభువా అంతకుముందు వారంలో కూడా మరి మా మధ్యకు నడిపించిన మీ దాసులను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. వారందరినీ కూడా మీరు బలపరిచి వాడుకుంటూ వచ్చినారు, అందుకే వందనాలు. వారి వారి కుటుంబాలకు రావాల్సిన సంపూర్ణమైన దీవెన అనుగ్రహిస్తూ రండి. ఈ రీతిగా క్రిస్మస్ సందర్భంగా జరుగుతున్న కోడికలన్నింటిని కూడా మీరు దీవెనకరంగా చేయండి. మీ చిత్తమైతే 5-6 తారీఖుల్లో జరగవలసిన ఉపవాస కోడికలను కూడా మీరు దీవెనకరంగా చేసి మహిమ పొందండి. ఈ స్థలమందు నిత్యం యెహోవా ఉన్నాడని వారు గ్రహించి ఆత్మీయమైన మేలు పొందేదాని కొరకే వచ్చినట్లుగా సాయం చేయండి. మానవ హద్దుబాట్లు చెరిపివేసి ప్రభువా, మా ఆధిపత్యం మా అధికారం అంతా కొట్టివేసి మీరు మాత్రమే ఘనత మహిమ ప్రభావాలను పొందవలసిందిగా మనం చేస్తూ వస్తున్నాం. సమయాన్ని ఆశీర్వాదకరంగా ఉంచి మహిమ పొందము, దీవెనలతో నింపమని యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామమున మిమ్మల్ని స్తుతిస్తూ వినయముతో ప్రార్థించున్నాము తండ్రి, ఆమెన్. స్తుతికి యోగ్యము ఆసఖ్యమైనది వర్ణించాలేమిలా. స్తుతికి యోగ్యము ఆసఖ్యమైనది వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము. సృష్టి గొప్పది అద్భుతమేగా, సంకల్పమెంతో ఉత్తమము. సృష్టి గొప్పది అద్భుతమేగా, సంకల్పమెంతో ఉత్తమము. మానవ జాతి కొరకై ప్రభు, మానవ జాతి కొరకై ప్రభు
సిద్ధపరచే సమస్తము, సిద్ధపరచే సమస్తము. నీదు పనులు నీ సమాజము వర్ణించాలేమిలా. నీదు పనులు నీ సమాజము వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము. నరుని సృజించి అధికారము నిశ్చితివి. నీ రూపమున నరుని సృజించి అధికారము నిశ్చితివి. క్రీస్తునందు నిర్దోషునిగా, క్రీస్తునందు నిర్దోషులుగా నిలువ పెట్ట గోరితివి, నిలువ పెట్ట గోరితివి. నీదు దయ నీ మంచితనము వర్ణించాలేమిరా. నీదు దయ నీ మంచితనము వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము. సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది. సృష్టిని చేసిన శక్తి కంటే పాపికి రక్షణ గొప్పది. నీ యొద్దనున్న సర్వమిచ్చి, నీ యొద్దనున్న సర్వమిచ్చి విలువగు ముత్యము కొన్నావు, విలువగు ముత్యము కొన్నావు. నీ ఐశ్వర్యము నీ మహిమను వర్ణించాలేమిలా. నీ ఐశ్వర్యము నీ మహిమను వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము. నీకు మానవు నామూల్యము నీవు ప్రేమించుచున్నావు. నీకు మానవు నామూల్యము నీవు ప్రేమించుచున్నావు. అందుకే నీ ప్రాణమర్పించి, అందుకే నీ ప్రాణమర్పించి రక్తము కాచి రక్షించితివి, రక్తము కార్చి రక్షించితివి. నీ అద్భుత ప్రేమ నీ కృప వర్ణించాలేమిలా. నీ అద్భుత ప్రేమ నీ కృప వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము. అద్భుతమైన నూతన సృష్టి మానవునికి నిశ్చితివి. అద్భుతమైన నూతన సృష్టి మానవునికి నిశ్చితివి. రాజులనుగా యాజకులనుగా, రాజులనుగా యాజకులనుగా వారసు
వారసులుగాను చేసితివి, వారసులుగాను చేసితివి. నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించాలేమిలా. నీ రాజ్యము నీ ప్రభావము వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము. ఉల్లాసముతో సృష్టిమై మరచే అద్భుత కార్యములను చూచి, ఉల్లాసముతో సృష్టిమై మరచే అద్భుత కార్యములను చూచి, సంతోషించి ఆరాధించిరి, సంతోషించి ఆరాధించిరి. నీవే సర్వమని చెప్పిరి, నీవే సర్వమని చెప్పిరి. నీ ప్రభుత్వము నీదు సాధ్యము వర్ణించాలేమిలా. నీ ప్రభుత్వము నీదు సాధ్యము వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము. యోగ్యము అసఖ్యమైనది వర్ణించాలేమిలా. స్తుతికి యోగ్యము అసఖ్యమైనది వర్ణించాలేమిలా. ప్రభువా నీ గొప్పతనము, ప్రభువా నీ గొప్పతనము. నాలుగు 486. యేసుని నమ్మిడివారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులయ్యెదరు. యేసుని నమ్మిడివారు ఖర్జూరపు చెట్టు వలె చుండెదరు. ఖర్జూరపు చెట్టు వలె చుండెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు. ఖర్జూరపు మాటలతో రక్షణకై స్తుతించెదరు.
సిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతుడను సిద్ధి చేతురు ప్రభుని యథార్థవంతుడను యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులైదరు. యేసుని నమ్మిడి వారు నీటి కాలువయోరను నాటబడి నావారలై నీటి కాలువయోరను నాటబడి నావారలై మేటి సరాము కలిగి పచ్చగనుందురువారు మేటి సరాము కలిగి పచ్చగనుందురువారు యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులైదరు. యేసుని నమ్మిడి వారు హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు. హల్లెలూయా పాట పాడి వల్లభుని స్తుతింతురు. చల్లని ప్రభురా కడకై మెల్లగా వేచియుండెదరు. చల్లని ప్రభురా కడకై మెల్లగా వేచియుండెదరు. యేసుని నమ్మిడి వారు ఆయన ఉచిత కృపతో నీతిమంతులైదరు. యేసుని నమ్మిడి వారు యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి జనులో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళిరు కానీ వారి ఎదుట
నిలువలేకపోయిరి, పారిపోయిరి. అప్పుడు హాయి వారిలో 36 మనుషులను హతం చేసిరి. మరియు తమ గవని వద్ద షేబా బారి నుండి వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసి, కాబట్టి వారి గుండెలకు కరిగి నీరైపోయాను. 6వ వచనంలో, యెహోషువ తన బట్టలు చింపుకొని తనను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖము మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మల్ని నశింపజేయనట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాన్ అవతల నివసించటం మేలు కదా. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుక తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులను ఈ దేశం నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా, యెహోషువతో ఇట్లాను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు. ఇశ్రాయేలీయులు పాపం చేస్తున్నారు. నేను వారిలో చేసిన నిబంధన వారు మీరి ఉన్నారు కనుక శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి 12వ వచనం, కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనక్కి తిరిగి, శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనడి. ఈ చదవండి మాట ప్రకారం ఈరోజు మనము ప్రార్థన కొరకైనటువంటి భాగంగా మనం వెళ్తున్నాము. ప్రభు మనకు సాయం చేయనట్లుగా చిన్న ప్రార్థన చేసుకుంటాం. ప్రేమల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీకు ఎంతో వందనాలు. సాయంకాల వేళ సంఘ ప్రార్థనగా మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి వందనాలు. ఈ భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి. కావలసిన మాటలను మీరు అనుగ్రహించి మహిమ పొందండి. సమస్తం మేలుకై జ్ఞాపకం చేసుకోనండి. దేవా, ఎన్నికలేని వారు మనం ఒప్పుకుంటూ వస్తుంటున్నాం. నీ నామఘనత కొరకాయ మేము ముఖము నేల పెట్టుకుని ఉండేదానికంటే నీ సన్నిధిలో పోరాడి గెలిచి దొంగిలి బొంకి దాచుకునిన ప్రతిదీ కూడా ప్రభు మా హృదయాల నుంచి తొలగించుకొని మీ వైపు చూసినట్లుగా సాయం చేయండి. ఈ మాటలను ఆశీర్వదించండి, వినికిడిలో ఆశీర్వాదకరంగా ఉంచమని యేసయ్య నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఈ చదవబడిన మాటలో హాయి పట్టణం మీదకి యెహోషువ తన ప్రజలను తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు. అక్కడ శపితమైన వాటిని ముందే చెప్పాడు, నువ్వు ఆ దేశంలో ఏ ఒక్కటి కూడా శపితమైంది నీ దగ్గర ఉండడానికి వీల్లేదు అని. కాబట్టి శపించబడింది ఏది కూడా మీ దగ్గర ఉండకూడదు అని అంటే అందులో శపించిన దాన్ని వారు దాచుకుంటూ వచ్చారు. అందుకని జరాహు మునిమనుడైన జబ్ది కుమారుడైన కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దాంట్లో కొంత తీసుకొని వాటిని దాచుకున్నాడు. యెహోషువ, మీరు వెళ్ళి ఈ దేశం వేగు చూడండి అని చెప్పి వేగుల వారిని పంపించాడు. ఎరుకో నుండి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయిపురం వేగు చూచి యెహోషువ వద్దకు తిరిగి వచ్చి, జనులందరూ వెళ్ళకుము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చు. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్ది మందిగానే ఉన్నారు కదా అని చెప్పి 3,000 మంది చాలు, 2-3 వేల మంది అయితే సరిపోతారు దాని మీద యుద్ధం చేయడానికి. కాబట్టి నువ్వు ఇంతమంది జనాభాని తీసుకొని వెళ్ళాల్సిన పనే ఉంది. కాబట్టి అందరూ వద్దు, ఒక 3-2 వేల మంది చాలు. వారు కొద్ది మందే ఉన్నారు, వారిని జయించడం పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి హాయి పట్టణం చాలా చిన్నది, దాన్ని జయించలేక వారు పారిపోతూ వచ్చారు.
మనం కూడా కొన్నిసార్లు ఎదురు వచ్చిన పరిస్థితులను బట్టి జయించలేం. అనేక సార్లు వెనుదిరిగి పారిపోవాల్సి వస్తుంటుంది. ఎన్నోసార్లు అపజయం పడ్డట్టుగా, బాధపడ్డట్టుగా, మనము దుఃఖపడ్డట్టుగా కనపడతాం. పడినోళ్ళంతా చెడ్డోళ్ళు కాదు, పడిపోయిన వాళ్ళంతా చెడ్డోళ్ళేం కాదు. అలాగని ఓడిపోయారు కదా అంటే చేతకానోళ్ళు కాదు. కానీ పరిస్థితులను బట్టి దేవుడు ఒక అవకాశం శత్రువు కూడా ఇస్తాడు. ఎవరు ఊహించలా ఇన్ని పరిస్థితులు ఎదురొస్తాయని, హాయపట్నం మీదకి వెళ్ళి వారిని జయించగలుగుతారని. ఇశ్రాయేలీయులు ఓడిపోయి తిరిగి వస్తారని ఎవరు ఊహించలేదు. పట్టణస్థులు జయిస్తారని ఎవరు ఊహించలేదు. కాబట్టి పట్టణస్థుల కోసం యెహోషువ మరలా దైవ సన్నిధిలో బూడిద పోసుకున్నాడు. బూడిద దేనికి గుర్తంటే పనికిరానిది, ఎన్నిక లేనిది బూడిద. మన ఇళ్ళల్లో కూడా వంట చేసిన తర్వాత వెనకటి రోజుల్లో పిడకలతో వంట చేసేవాళ్ళు. ఈ రోజుల్లో అందరూ గ్యాస్ పొయ్యిలు వచ్చినాయి అనుకోండి. వెనకటి రోజుల్లో పిడకలతో ఏం చేసేవాడు? వంట చేసేవాడు. వచ్చిన బూడిదని అంతా ఏం చేసేవాడు? తీసుకువెళ్ళి బయట పారేసేవాడు. పారేసిన బూడిదని తీసుకొని వచ్చాడు, పైన చల్లుకున్నాడు. అయ్యో ప్రభువా, నీ పిల్లల్ని అమ్మోనీయులు ఎదుట ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నావు? వారు అమ్మోనీయులు, కానీ కనాలీన ప్రజలైన నీ ప్రజలు, మరి వీళ్ళు కదా ఉండాల్సిందే. మరి వారు ఎదుట వీళ్ళు జయించలేకపోతున్నారు, కారణం ఏంటి అనని ముఖాన మరి నేల వైపు తిప్పుకొని దుఃఖపడుతూ ఉన్నాడు. ఉదయం నుండి సాయంత్రం వరకు చాలా ఆలోచన చేశారు. వారు కలిగిన బాధలో ఎవరి వైపు చూడాలో అర్థం కాలేదు. అప్పుడు వారు గోనె పట్టు కట్టుకున్నారు, నిజంగా ప్రభు వైపు చూశారు. అపజయానికి కొన్నిసార్లు మనకు ఎదురొచ్చినప్పుడు వాటిని మనం జయించలేకపోతున్నామంటే దేవుని వైపు మనం చూడలేదని అర్థం. మనం ఓడిపోతానికి కారణం కూడా అదే. ఓడిపోవటానికి కొన్ని బలమైన రీజన్స్ కూడా ఉంటాయి. దేవుడు చెప్పిన మాటను మనం తిరస్కరించినప్పుడు కూడా అలాగే జరుగుతాయి. దేవుని ఉద్దేశాన్ని కాదని మన సొంత ఉద్దేశాన్ని నెరవేర్చుకునేటప్పుడు, మన సొంత ఉద్దేశాలు నెరవేర్చుకుంటే అపజయమే. మన సొంత అపజయాన్ని మనం ఒప్పుకోం. అనేకసార్లు చాలామంది అపజయం పొందినట్టే కనపడతారు కానీ జయించలేరు వాటిని. ఈ నష్టాన్ని ఎలా తిరిగి పూడ్చుకోవాలా అనేది ఆలోచిస్తారు కానీ ఎందుకు ఇలా జరిగింది అని మాత్రం దేవుని ఎద్దుకు రారు. ఎంత కీడు, ఎంత అపాయమైనా సరే దాంట్లోనే పొరలాడతారు. చూడండి, ఒక అన్యుడు, ఒక మాటకారి, లేకపోతే ఒక దురుసుగా మాట్లాడే వ్యక్తి, లేకపోతే ఉపయోగం లేని మాటలన్నీ మాట్లాడుతుంటాడు, ఎక్కువగా మాట్లాడుతుంటాడు, ఓవర్ టాకింగ్ ఉంటుంది ఆయనకి. కానీ దానివల్ల అతడు జయం పొందినట్టుగా భావిస్తాడు, అంతే. తన హృదయంలో ఏదో జయం పొందినట్టుగా భావిస్తాడు. కానీ తీరా అది ఎట్లా అయిపోతుంది? తనకు తానే అపజయాన్ని తెచ్చుకుంటాడు. కొంతమంది గట్టిగా మాట్లాడతారు, రీజన్గా మాట్లాడతారు, రూల్స్గా మాట్లాడతారు. మాట్లాడినప్పుడు ఏమవుతుంది? అతనిలో సత్యం ఉందని అర్థం. గట్టిగా అడుగుతాడు. ఎందుకు అడుగుతాడు? తను తప్పు చేయలేదు కాబట్టి గట్టిగా అడుగుతాడు, గట్టిగా మాట్లాడతాడు, రూల్స్ మాట్లాడతాడు. రూల్స్ని అతిక్రమించిన వాళ్ళతో ఎదురు మాట్లాడతాడు అవసరమైతే. కాబట్టి దేవుని యొద్దకు వచ్చేసప్పటికి యెహోషువ గట్టిగా, యథార్థంగా, మంచి మనసుతో, ప్రార్థనాపూర్వకంగా బూడిదను పోసుకొని గోనెపట్ట ధరించి, ప్రభువా ఎందుకు ఇలా చేశావు, ఎందుకు ఇలా అయిపోయింది నా పరిస్థితి అని బాధపడుతున్నాడు. తన జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాడో చూడండి. 8వ వచనంలో, ప్రభువా కనికరించుము. తన కోరిక ఎంతది? కనికరం పొందుతున్నాడు. ఒక సందర్భంలో అందరూ పాటలు పాడుతూ ఉన్నారంట. భక్సింగ్ అంకులు కూర్చొని ఉన్నాడు, వాక్యం చెప్తా ఉన్నారంట. అందరూ పాటలు పాడుతూ ఉన్నారు. అందరూ పాటలు పాడుతూ ఉంటే ఆ సందర్భంలో ఒక సహోదరు లేచి, మీ దగ్గర ఏమైనా పాట ఉందా అని అడిగాడంట. అని అడిగితే
అప్పుడు వరకు సంతోషంతో పాటలు పాడుతున్న వాళ్ళంతా ఏ పాట పాడదాం అంటే అప్పుడు ఆ, ఈ పాట మొదలేసినారంట వాళ్ళు. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా అని. కరుణించి తిరిగి సమకూర్చు ప్రభువా అనే పాట ఎత్తుకోగానే అందరూ ఆ పరిస్థితిని బట్టి చాలా వేదనలోకి వెళ్ళిపోయారు. ఆ దినాల్లో ఒక్కొక్క పాటను బట్టి రిలైజ్ అయ్యేవాళ్ళు. ఈ రోజుల్లో పాటలను బట్టి సంతోషపడేవాళ్ళు ఉంటారు, కొంతమంది బాగా పాడేవాళ్ళని అంటారు, కొంతమంది బాగా పాడలేదని అంటారు. కాబట్టి ఈ దినాల్లో ప్రభుని ఎరిగిన ప్రజలంగా ఏది ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి అని అంటే కరుణించు ప్రభువాన్ని కోరేది చాలా గొప్పది. కనికరించయ్యా అని కోరుకోవటం గొప్పదండి. చాలామంది కనికరం పొందడానికి ఇష్టపడరు. వారి డబ్బు, వారి అధికారం, వారి పలుకుబడి, వారికి ఉన్నటువంటి సమస్తమును, వారి బలాధిపత్యం, వారి మాట తీరు, అదే వారిని ప్రేమిస్తారే తప్ప ప్రభు కనికరాన్ని పొందడానికి ఇష్టపడరు. వారు ప్రభు కనికరాన్ని దగ్గరికి రాలేరు. ప్రభువుని కనికరం పొందడానికి ఎంత మనం వెచ్చించినా కూడా, మన జీవితకాలం వెచ్చించినా కూడా కొన్నిసార్లు ఆయన కనికరాన్ని పొందలేము. ఎందుకని ఆయన కనికరం పొందలేము? యోనా నువ్వు నినివేకి వెళ్ళాలి అని చెప్తే తార్షీషుకు పారిపోతున్నాడు. తన జీవితంలో ఎవరికి భయపడి వెళ్తున్నాడు? నినివే రాజుకు, నినివే ప్రజలకి భయపడి పారిపోతున్నాడు. పారిపోయే సందర్భాలు ఒక వ్యక్తిత్వంలో పిరికితనాన్ని తీసుకుని వస్తున్నాయి, అవిధేయతను తీసుకుని వస్తున్నాయి, దేవుని మాటను వినని తత్వాన్ని తీసుకుని వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు యోనా పారిపోతున్నాడు, తార్షీష్కి వెళ్తున్నాడు. మధ్యలో ప్రభు ఏం చేసినాడు? తుఫాన్ రేపినాడు. ఎవరి వలన ఇదంతా జరిగింది? చీట్లు వేయండి అని అంటే అప్పుడు ఎవరి వలన ఇది జరిగిందని అందరూ చీట్లు వేస్తే యోనా పేరు పడింది. అప్పుడు యోనా బయటకు వచ్చాడు. అప్పటికి తను ఎలా ఉన్నాడంటే గాఢ నిద్రలో ఉన్నాడు. నిద్రపోతా నీకేమొచ్చింది? లేచి నీ దేవుని దేవతను ప్రార్థన చేయి. మనం మునిగిపోబోతున్నాం, ఇక్కడ నడి సముద్రంలో చచ్చిపోబోతున్నాం. కాడు కొన్నిసార్లు మనకు బుద్ధి నేర్పేవాళ్ళు ఉంటే తప్ప మనం నేర్చుకోలేం. ఎంతో పెద్దవాళ్ళు కూడా, ఎంతో ఆత్మీయులు కూడా ఏం చేస్తున్నారంటే ఈ దినాల్లో ఇంకా అక్కడ దాకా ఏం పోతాంలే, అదేముందిలే, చిన్నది డబ్బా లేకపోతే ఇంకోటి చిన్నది అన్ని భావిస్తారు. ఎప్పుడు కూడా దాన్ని అంత తక్కువ అంచనా వేయకూడదు. దేవుని మందిరం అంటే దేవుని మందిరమే, అంతే. భయం లేని వాడికి దేవుని ఉగ్రత వాడి ముందు కాసుకొని ఉంది. భయం లేని వాడికి ఉగ్రత ముందు కాసుకొని ఉంది. వినయం గల వారికి ఆయన ఘనత ఇస్తాడు. కాబట్టి వినయంగా ప్రభు దగ్గరికి వచ్చి కనికరాన్ని కోరుకుంటున్నాడు యెహోషువ. వెంటనే అన్నాడు, యోనా నన్ను ఎత్తి సముద్రంలో వేయండి అన్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మత్స్యానికి ఆజ్ఞాపించినాడు ప్రభు. అంటే నిన్ను వదిలిపెట్టాడు ప్రభు. నువ్వు ఎంత పారిపోదామని చూసినా ప్రభు నీ వెంట పడుతూనే ఉంటాడు. మనం ఏదో అనుకుంటాము, ఎవరు చూడలేదులే, ఎవరు పట్టించుకోవట్లేదులే అనుకుంటాం. నా ప్రార్థన ఎవరు వింటారులే, అక్కడ విన్నా మాత్రం ఆ నలుగురు ఇద్దరే, లేదా 10 మందిలే, లేకపోతే 15 మంది, లేకపోతే 100 మందిలే అని మనం అనుకుంటాం. కానీ ప్రభు నిన్ను వెంటాడుతూనే ఉంటాడు. మత్స్యానికి ఆజ్ఞాపించినాడు. ఓ పెద్ద తిమింగలము యోనాని మింగేసింది. ఇప్పుడు ఆ మత్స్యపు గర్భంలో చేరాడు. లోపల అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. అతనికి ఎలాగా ఉందనంటే పాతాళంలో బంధించినట్టుంది, ఊబిలో కుగురుపోయినట్టుంది, సముద్రపు నాచు చుట్టుకొని ఉంది. కాబట్టి ఆ నాచు తను చుట్టుకొని ఉన్నట్టుగా, ఒక పాతాళం ఉన్నట్టుగా, ఊపిరాడనంతగా తను ఎంతగా బాధపడుతున్నాడంటే ప్రభువా నన్ను కరుణించు, నన్ను కనికరించు అని కోరే కాడికి వచ్చేసాడు. మనం కూడా పారిపోతుంటాం, దూరం వెళ్ళిపోతుంటాం, దూరం అయిపోతుంటాం. సందర్భాన్ని బట్టి ఆ సాకు ఈ సాకు చెప్పుకొని దేవుని సన్నిధి అంటే భయం లేకుండా, విధేయత లేకుండా ఎట్లా పడితే అట్లా మనం పారిపోతుంటాం. కాబట్టి నువ్వు లెక్క పెట్టుకొని చూడు, దేవుని సన్నిధిని ఎంత పోగొట్టుకున్నావో, ఎన్నిసార్లు పోగొట్టుకున్నావో. దేవుని సన్నిధికి ఇవ్వాల్సిన ఘనత నువ్వు ఇవ్వకుండా ఎన్నిసార్లు నువ్వు దూరంగా పారిపోయావు. నీలో అభిజయాలు రావమంటే ఎందుకు రావు? దేవునికి భయపడి దేవుని కొరకై నువ్వు నిలబడితే ప్రభు నీ పక్షాన్ని నిలబడతాడు. అనేకసార్లు మనం ఓడిపోవచ్చు, కానీ దానికి కారణాలు ఉంటాయి. ఏమో ఆ వారంలో ఏదైనా కీడుందేమో,
ప్రభు తప్పించినాడంటే దాని ఉద్దేశం ఏదో ఉంది. నేను కూడా అదే భావిస్తాను. ఏదన్నా కీడు ఎదురు వచ్చిందిరా అంటే నేను దాని గురించి బాధపడను, అవసరమైతే విసిరేస్తాను అంతే. లెక్క కూడా చేయను, దులిపేసుకుంటాను, పట్టించుకోను. కారణం ఏంటి? ప్రభు ఏదన్నా ఒక ఉద్దేశం ఉంచాడు, దాన్ని అట్లా పడేశాడు అంతే. లేకపోతే ఆ సమయానికి అదెందుకు దొరకదో, దాని సమయానికి దానికి ఎందుకు రాదు? కొన్ని దూరం అవుతున్నాయి అంటే దేవుని తగిన సమయమందు దాన్ని మనకిస్తాడు. ఏది ఇవ్వాలో ఏది చేయాలో తగిన సమయంలో ఆయన మన కొరకై చేస్తాడు. ఆయన చేసే వాటికి మనం శిరస్సు వంచడం అంతే, ఏం చేయడానికి లేదు, ప్రశ్నించడానికి లేదు. ఈ లోకాలను ప్రశ్నించినా కూడా లోకంలో ఉన్న వారంతా కూడా మనల్ని ఏమంటారంటే, నువ్వు నన్ను ప్రశ్నించేంత తోడువా, నా డబ్బు నా పలుకుబడి నువ్వెంత అనే పాటకు వస్తారు వాళ్ళు. వాళ్ళ డబ్బు వాళ్ళ పలుకుబడి వాళ్ళ బంధరీకం లేకపోతే అవన్నీ కలిసి వచ్చినా కూడా దేవుడు అనుకున్నాడంటే దాన్ని చిటికలో దాన్ని మాయం చేయగలడు. అదెంతో గొప్ప కాదు. నువ్వు లోకాన్ని బట్టి గర్వించవద్దు, లోకాన్ని బట్టి నువ్వు సంతోషపడద్దు, లోక పరిస్థితులను బట్టి ఆస్తుపాస్తులను బట్టి గర్భాలను బట్టి దాన్ని బట్టి నువ్వు గనపడాల్సింది. ప్రభువా కరుణించు. కాబట్టి దేవుని యొక్క కనికరాన్ని పొందడం అనేది చాలా గొప్ప విశేషం. ప్రార్థించేటప్పుడు యెహోషువ వంటి ప్రార్థన మనకు ఉండాలి. కాబట్టి ఆయన ఏమంటున్నాడు, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొని ఉంటావు, నువ్వు నేలను మోపుకొని ఎంతకాలం ఉంటావు, ఎంతసేపు ఉంటావు అట్లా? నువ్వు నేలను మోపుకొని కాదు నువ్వు ఉండాల్సిందే, గర్వంగానే తిరుగు. కొంతమంది కాలు జారి ముందుకి బురదలో కాలు జారి మళ్ళీ స్ట్రైట్గా నుంచుంటాడు. ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు కొంత నవ్వు వస్తుంది. అయితే కాలు జారినంత మాత్రాన అతడు చెడ్డోడు కాదు, అతడు నిక్కరు నడుచుకుని ఉన్నాడు, మళ్ళా చక్కగా స్ట్రైట్గా నుంచున్నాడు. మళ్ళీ ఎందుకని? ఒకసారి తడబడ్డాడు, 10 సార్లు అవుద్దా? కాబట్టి తడబడినంత మాత్రాన పడ్డాడని కాదు, కొన్ని పరిస్థితులు అట్లా వచ్చినాయి అంతే. నడకలో మారింది, మన ఆలోచనలు కూడా మారుతుంటాయి, మనం కూడా జారిపోతుంటాం, కొన్నిసార్లు పారిపోతుంటాం, దేవుని సన్నిధికి భయపడకుండా ఎక్కడో దాక్కుందాం అనుకుంటాం. కానీ అది ఘనత కాదు. కానీ దేవునికి విధేయత చూపించేవారు నిజంగా విజయాన్ని పొందుతారు. అందుకే ప్రభు మాట్లాడుతున్నాడు యెహోషువతో, ఏమన్నాడు? నువ్వెంతసేపు నేలను ముఖాన్ని పెట్టుకొని ఉంటావు, కాబట్టి నువ్వులే. అప్పుడు ప్రభు చెప్పాడు, రెండో మాట చదువుదాం. ఏమంటున్నాడు? 11వ వచనంలో, ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు. అసలు కారణం ఏంటి? విజయం పొందబడే కారణం ఏంటి? ఇశ్రాయేలు పాపం చేశారని కాదు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు అనే పేరు దగ్గర మన పేరు పెట్టుకుందాం. ఏ ఒప్పుకునేంత ధైర్యం లేదా? ఒప్పుకునేంత మనస్తత్వం మనకు లేదా? ఇశ్రాయేలు పాపం చేశారని ఇశ్రాయేల్ మీద చెప్పుకుంటున్నాం కానీ, కథ చెప్పుకుంటున్నాం కానీ మన కథ అందులో పెడితే ఇప్పుడు మన పేరు అక్కడ రావాలి. పీటరు పాపం చేసి ఉన్నాడు. ఏం పాపం చేశాడు? ఏదో అవిధేయత ఉంది. నాట్ ఓన్లీ పీటర్, నీలో విజయం జరగట్లేదని అంటే నీ పేర్లు ఆ స్థానంలో, ఇశ్రాయేల్ స్థానంలో నీ పేరు పెట్టుకోవాలి. ఇప్పుడు నీ పేరు పెట్టి పాపం చేసి ఉన్నారు అని అన్నప్పుడు మన పేరు అందులో పెట్టి పాపం చేస్తున్నారు అని అంటే అందుకనే వీరికి విజయం కలగట్లేదు. ఏం పాపం అది? శపితమైన దానిని ఒక్కటి వారు కాని దాన్ని తీసుకుని వచ్చి వారి మధ్య పెట్టుకున్నారు. శపితమైంది ఏంటి? శపితమైంది దేవునికి ఇష్టమైన కార్యమా? దేవునికి ఇష్టం కానిదా? అందుకనే 5-6 తారీఖుల్లో ఉపవాస ప్రార్థన పెట్టింది. అందుకనే ఎందుకనంటే ఆ 2 దినాలు కూడా కొంచెం ప్రభు దగ్గర మనపెట్టి, ప్రభు ఇది నీకు ఇష్టమా కాదా, ఇది చేయడం నీకు ఇష్టమా కాదా, నాకున్న తలంపులు బయటికి చెప్పను. చాలాసార్లు నేను ప్రార్థన చేసేస్తాను, అనౌన్స్ చేసేస్తాను అంతే, అది సక్సెస్ అయిపోతుంది. దేవుడు దాన్ని ఆశీర్వదిస్తున్నాడు. అలాగని నేను గర్వించట్లేదు దాని విషయంలో. ప్రభుకి ఎంతో కృతజ్ఞుడిని కూడా. ఎందుకంటే ఎన్నడూ చూడలేదు ఇలాంటి దేవుని కార్యాలు.
ప్రభు చేస్తూ వచ్చాడు. అందుకని నేను ప్రభుకి ఎప్పుడు కృతజ్ఞుడినే. మనుషుల్ని అసలు నేను పట్టించుకోను. కారణం ఏంటంటే ప్రభు నా పక్షాన ఉన్నాడని విశ్వసిస్తాను, నమ్ముతాను. అందుకనే రేపు ఏదన్నా మందిరానికి అవసరమయ్యే విషయాల్లో కానీ, ఏదన్నా మరి వ్యాన్ కొనే విషయంలోనూ కానీ, ఇలాంటివన్నీ కూడా ప్రభు దగ్గర మనవి చేసి, ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాం. మందిరం పని పూర్తయింది, ఆ రోజే అనౌన్స్ చేశాను నేను. నా నెక్స్ట్ పని అదే, మందిరానికి వ్యాన్ కొనాలి, ప్రార్థన చేయండి, వ్యాన్ కొనాలి, ప్రార్థన చేయండి. ఎన్నిసార్లు బల దగ్గర ప్రార్థన చేశాము, ఎన్నిసార్లు మరి విడి కూడికల్లో, ఉపవాస కూడికల్లో, అలాగనే ప్రత్యేకమైన కూడికల్లో ప్రార్థన చేస్తూ వచ్చాం. సో 3 సంవత్సరాలు మనం ప్రార్థన చేస్తూ వచ్చాం. ఈ సంవత్సరం మన టార్గెట్ కూడా 10వ తారీఖు. ఆ 10వ తారీఖు నాడు దాన్ని కొనుక్కురావడానికి ప్రభు సాయం చేయాలని ప్రార్థన చేద్దాం. ఆ రోజున ప్రభు ఏదైనా ద్వారం తెరవకపోతాడా? నాకు ఆ విశ్వాసం ఉంది, ప్రభు సాయం చేస్తాడని. ఒకవేళ దాన్ని దాటేశాడు అనుకో, అంత మాత్రం అపజయం పొందినది కాదు. ఒకవేళ ప్రభు దాన్ని అనుగ్రహించాడు అనుకో, ప్రభుకి ఎంతో మహిమ. అంటే నాకు ఒక బాధ్యత రెట్టింపు అవుతుందని అర్థం. మనకు ఒక బాధ్యత, యెరూషలేములో ఉన్న ప్రతి విశ్వాసికి ఒక బాధ్యత రెట్టింపు అవుతుంది. దానిలో వెళ్ళాల్సిందే, సువార్త ప్రకటించాల్సిందే, ఆ స్థలంలో ప్రార్థన వినపడాల్సిందే. అందులో ఒకళ్ళకైనా ఒక మాట అయినా దేవుని సువార్త పత్రిక అందాల్సిందే. కాబట్టి దాని రెట్టింపైన బాధ్యత అది. ఒక వస్తువు దేవుని మందిరానికి వస్తుందంటే, దాంట్లో ఉంటున్నామంటే ప్రభు దాని కొరకై ప్రభుకు మహిమ రావాలి. ప్రభుకు మహిమ రావాలి. కాబట్టి మనకు కాదు అది. అంటే వ్యాన్ కొంటున్నామంటే, మందిరానికి వ్యాన్ కొంటున్నారు అని మనం డప్పు వేసుకోవడం కాదు అది. వ్యాన్ దేని కొరకు? పరిశుద్ధులు రావడానికి, నడవలేని వాళ్ళకి అది ఎంతో ఉపయోగకరంగా, అలాగనే గ్రామాదుల పరిచర్యకు వెళ్ళినప్పుడు అక్కడున్న కొంతమందిని ప్రోత్సహించడానికి, అదెంతో ఆశీర్వాదకరంగా ఉండడానికి. కాబట్టి దీని కొరకై ప్రభు దగ్గర మొరపెట్టే వాళ్ళుగా ఉండాలి. కాబట్టి ఇది శపితమైందా, ఆశీర్వదించబడిందా? ఒకవేళ ఆశీర్వదించబడింది అయితే ప్రభు దాన్ని అలక్ష్యం చేయడు. ఆయన వెంటనే దాన్ని మనకు అనుగ్రహించగలడు. ఒకవేళ దానికి ప్రభుకి ఇష్టం లేదనుకో, అది కొంచెం పోస్ట్ పోన్ అవ్వచ్చు. ఒకవేళ అవితే ప్రభుకి ఎంతో మహిమ. కాబట్టి ఇప్పటికే చాలామంది ముందుకు వచ్చారు, ప్రభుకి ఎంతో వందనస్తులు. కాబట్టి వారందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తాం. కాబట్టి ఇక ముందు కూడా దేవుని ఇంటి పని కొరకాయ సహాయపడుతున్న వారందరిని బట్టి ప్రభుకి ఎంతో మనం మొరపెట్టాల్సిందిగా ఉన్నాయి. కాబట్టి శపితమైంది మనం తీసుకుని వచ్చి రావట్లేదు, ఆశీర్వాదకరంగా ఉండేటి కొరకై తీసుకుని వస్తున్నాం. కాబట్టి మన మొర కూడా ప్రభు కొరకై ఎట్లా ఉండాలి అంటే, ప్రభు నీకు మహిమ రావాలి, శపితమైంది మా దగ్గర ఉండకూడదు, మేము దాన్ని దాచుకోకూడదు. నేనంటూ వచ్చాను చాలాసార్లు కూడా, నన్ను మరి లెక్కలు చెప్తున్నప్పుడు నాతో అక్క వాళ్ళు అనేవాళ్ళు, అయ్యా మీరు మాకు లెక్క చెప్పొద్దు, ఎందుకంటే మీరు యథార్థంగా ఉన్నట్టు ఖర్చు పెడతారు. కాబట్టి మేము ఖర్చు పెట్టేది ఎంత యథార్థమైందో, దాన్ని చేసేది కూడా అంతే యథార్థంగా చేస్తూ. ప్రభు దాన్ని ఆశీర్వదించినాడు. కాబట్టి ఇది మా ఘనత కొరకు కాదు మేము చేసేది, అది ప్రభుకు మహిమ రావాలి. కాబట్టి అది దాచుకున్నట్టు వాళ్ళది మనకి శాపం అవుతుంది. నేను చాలాసార్లు ఈ మాట చెప్పాను. ఓ సహోదరికి సేవ చేసే విషయంలో కూడా అదే సందర్భాలు వచ్చాయి. నేను నీ సొమ్ము తిని నేను శపితం అవుతానా? నేను శపించబడతానా? నా కుటుంబం శాపంగా మార్చబడాలా? కాబట్టి ఒక ఎదురువాళ్ళ సొమ్ము నేను తిని నేను ఎందుకు శాపగ్రస్తుని కావాలి? కాబట్టి అది నాకు ఇష్టం లేదు. కాబట్టి దాని విషయంలో నేను ఎంతో పర్ఫెక్ట్గా దేవుని బిడ్డగా నేను సేవ చేశాను. కాబట్టి నేను ప్రభువుకు మొరపెడుతూ వచ్చాను. ఇప్పటికి కూడా నాకు ఆ విషయంలో గుండె మీద చేసుకొని చెప్పగలను. కాబట్టి గట్టిగా దాని కొరకై నేను నిలబడ్డాను. నీతిగా ప్రభు పని కొరకై నిలబడ్డాను. తల్లికి సేవ చేసినట్టే సేవ చేశాం, కుటుంబం అంతా సేవ చేశాం. ఆయన శత్రువు మా మీద విజృంభిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకొని కనుక బయటికి రావడం ఆలస్యం. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు వచ్చి యేసు ప్రభు మీద వాలిందో, వెంటనే అపవాది కూడా వెంటనే చాటుగా వచ్చేసాడు. నువ్వే దేవుని కుమారుడు అయితే కనుక ఈ రాళ్ళనే రొట్టెలుగా చేసుకొని, నువ్వు దేవుని కుమారుడు అయితే కనుక నువ్వు ఇక్కడి నుంచి దూకు. చూడండి ఎంత శోధన అంటే, అతడు కొంతకాలం వరకు ఎడబాసెను అని ఉంది.
అపవాది అంట కొంతకాలం వరకు ఎడబాస్తాడు. అదే కనుక మనమైతే పారిపోయేవాళ్ళమే. బాప్తీసం తీసుకురంగానే శ్రమలు వచ్చేస్తాయంట అని శ్రమలకు భయపడిపోయి మళ్ళీ లోకంలో కలిసిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బాప్తీసం తీసుకోగానే శ్రమలు కాదు రావాల్సిందే. బాప్తీసం తీసుకోగానే నీకు ఆత్మీయత పెరగాలి, ప్రార్థన పెరగాలి, విశ్వాసం పెరగాలి, వాక్యం పెరగాలి. నీలో ఎంత పెరుగుతూ ఉంటే అంత అపవాది దూరంగా ఉంటాడు. నువ్వు ఎంత లోకానికి దగ్గరగా ఉంటే అంత ఎక్కువ శ్రమలు విజృంభిస్తాయి. నువ్వు బాప్తీసం తీసుకుంది ప్రభు కొరకు, సంఘం ఎదుట నువ్వు సాక్ష్యం ఇచ్చిన తర్వాత, సంఘం కొరకు నువ్వు సాక్ష్యం ఇచ్చిన తర్వాత నువ్వు ఎడబాసి ఉంటున్నావు అంటే, లోకానికి దగ్గరగా ఉంటున్నావు అంటే నీకు శత్రువు దగ్గరగా ఉన్నాడని అర్థం. నువ్వు దేవునికి ఎంత దగ్గరగా ఉంటే శత్రువు నీకు అంత దూరంగా ఉంటాడు. కాబట్టి శత్రువే మౌనంగా ఉండడు. వాడున్నది కొద్దిమంది అయినా సరే వాడు విజృంభిస్తూనే ఉంటాడు. వాడి పని ఏంటంటే పాతవన్నీ తవ్వుతూ ఉంటాడు కూర్చొని, పాతవన్నీ జ్ఞాపకం చేస్తుంటాడు, జరిగిపోయి అన్నీ జ్ఞాపకం చేస్తుంటాడు. నువ్వు ఆ రోజు ఇట్ట కదా, నువ్వు ఇది ఇట్ట కదా అని చెప్పి తిరిగేస్తూ ఉంటుంది. అట్టు కనుక అటు ఇటు తిరిగేసినట్టు వాడి పని తిరగేయటమే. కానీ ప్రభు ఏమన్నాడు? వీరి పాపాలు నేను వీపు వెనక వేశాను. వీపు ఎవరిని చూసుకోగలరా? ప్రభు కూడా మన అపరాధాలని, మన పాపాన్ని అట్లా మన్నించేశాడు, కనికరించాడు. కాబట్టి ఆయన కనికరాన్ని పొందుతూ వచ్చాం ప్రభు దగ్గర. చూడండి నా మాట ఏమంటున్నాడు? ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు. తర్వాత వారు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట వారు నిలవలేక వారు వెనక్కి తిరిగి పారిపోతూ వచ్చారు. చూడండి అక్కడ 11వ వచనం అంటాడు, శపితమైన దాన్ని కొంత తీసుకొని ఏం చేశారంట? శపితమైన దాన్ని కొంత తీసుకున్నారంట. రెండవదిగా అక్కడ ఏమని రాశారు? దొంగిలి. తర్వాత మూడవది బొంకి. కాబట్టి 3, ఒకటి తీసుకున్నారు, రెండవది దొంగతనం చేశారు, మూడవది బొంకుతూ వచ్చారు. ఇదే కాకుండా వాళ్ళ దగ్గర దాచుకున్నారు దాన్ని, కొంత తమ యొద్ద ఉంచుకొనిరి అని రాయబడి. ఈ పని చేసింది ఎవరు? ఆకాను. ఇశ్రాయేల్ అందరికీ కీడు రావడానికి కారణం ఎవరంటే ఆకాను ఒకడు. కాబట్టి ఈ కీడు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది అని అంటే ఆకాను వలన దాచుకోవడం వల్ల. గుడారంలోకి ఏం చేశాడు? ఒక మంచి వెండి సినారు వస్త్రాలు, వెండి కడియం ఒకటి, బంగారపు కడియం ఒకటి దాచుకున్నాడు చక్కగా తీసుకెళ్ళి. అతను గుడారం కింద దాచుకున్నాడు. కాబట్టి మనం కూడా దేవుని ప్రజలమైన మనము ఇది దాచుకోకూడదు. శపితమైంది మనలో ఉండకూడదు. కాబట్టి శపితమైంది మనలో ఉంటుంది అని అంటే, దాచుకుంటున్నామనంటే ఏం జరుగుతుంది? దేవుని ప్రజలందరికీ కీడవుతుంది. కాబట్టి మనందరికీ కీడవుతుంది అది. కాబట్టి శపితమైంది మన దగ్గర వద్దు అసలు. దాన్ని ఎంత తొందరగా పక్కకు తీసేస్తే అంత మంచిది. కాబట్టి శపితమైన వస్తువు కానీ వస్త్రం కానీ మన దగ్గర ఉండకూడదు. అందుకనే మేము ప్రార్థన చేస్తూ వచ్చాం, ఎంత తొందరగా అవి తిరిగి ఇచ్చేస్తే ఎంత బాగుండు ప్రభువా అని నా ప్రార్థన కూడా అదే. ఎంత తొందరగా వాటిని తీసుకెళ్ళి ఇచ్చేస్తే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. శపితమైంది మన దగ్గర వద్దు. కాబట్టి మనకు సాయం చేయను గాక. మనలో ఏది కూడా దాచి దొంగిలి బొంకి ఇశ్రాయేల్లో అయిన మనము పాపం చేయాల్సిన పని లేదు. ఇశ్రాయేలు రాజులు ప్రభు నెరిగిన వారు, ఆయన ఏర్పరచుకున్న స్వకీయ జనం, ఆయన స్వాస్థ్యం ఆయన ప్రజలే. కాబట్టి ఆయనకున్నది మనమే, మనం ఆయన ప్రజలము, ఆయన బిడ్డలము. కాబట్టి మనం ఎలాగ ఉండాలని అంటే ప్రభు కొరకు అంత నమ్మకంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. లోకం మనల్ని ఎన్ని రకాలుగానే మాట్లాడిని, ఎన్ని రకాలుగానే దూషించుకొని, కానీ పైన ఆయన చూస్తున్నాడు, ఒకనాడు ప్రతిఫలం ఇస్తాడు. ప్రభు మన ప్రార్థన ఆలకించి జవాబిచ్చును గాక. యెహోషువ తన ప్రార్థన ఆలకించి యెహోషువకు తిరిగి విజయం ఇచ్చాడు. ఆకానును తప్పించాడు, శపితమైన వాటిని తీసివేశాడు. గొప్ప విజయంతో ఆయన జయించారు. కాబట్టి ఈ రోజున మనం కూడా మన జైత్ర యాత్రా జీవితంలో పారిపోయిన అనుభవం కాదు, కానీ చేతకాని వాళ్ళలాగా పారిపోవడం కాదు, కానీ ప్రభు కొరకై మనం నిలబడటం, రోషం కలిగిన వారుగా జీవించడం, ఇది ఎంతైనా ఆశీర్వాదకరం. కాబట్టి ఆశీర్వదించబడిన ప్రజలతో
మనం కూడా ఏకమై విజయాన్ని పొందే దాని కొరకై మనం సిద్ధపడదాం. కాబట్టి 5-6 తారీఖులు జరిగేటువంటి ఉపవాస కూడికల కొరకై తప్పకుండా అందరూ పాలు పొందండి. ఇంకా కొంతమందిని కూడా ప్రోత్సహించండి. ఉదయం సాయంకాలాలు కూడికలు జరుగుతాయి. ఉపవాస కూడికల కంటే అందరు రారు, కానీ ప్రత్యేక కూడికల కంటే చాలా మంది వస్తారు. కాబట్టి పెళ్ళిళ్ళు అలాగనే వేరే వేరే కార్యక్రమాలు ఎంత అర్జెంట్ అయినా సరే అట్లా వచ్చి 9 గంటలకల్లా ప్రార్థన చేసుకొని మీ స్థలాలకు వెళ్ళచ్చు. తప్పనిసరిగా ఉదయపూట జరిగే కూడిక 9 గంటలకు ఆరంభిస్తాము. తిరిగి మరలా రాత్రి 7 గంటలకు ఆరంభిస్తాం. కాబట్టి ప్రార్థన చేసేటువంటి వారు 9 ఆ ప్రాంతంలో వచ్చేసి తమ వంతులో నిలబడాల్సిందిగా మనం చేస్తున్నాం. కాబట్టి మనం కొద్దిసేపు ప్రార్థన చేసుకున్న తర్వాత మనం ముగించుకుంటాం. ప్రార్థన.